ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఏదైతే బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారిలో 11 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 డిశ్చార్జ్ కాగా మరో 5 మంది మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చికిత్స పొందుతున్న వారందరూ కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా సమాచారం అందిస్తున్నారు. ఫోన్లలో మాట్లాడుతూ తాము క్షేమంగా ఉన్నామంటూ సమాచారాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 5 మంది ఇక్కడ ఉన్నారు. వీటిలో కర్నూలు ఇప్పుడు హైదరాబాద్కు చెందిన వారుగా, మరికొంతమంది ఇతర ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు నవీన్ కుమార్ మన దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరిగింది? నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకి వస్తుండగా ఇది జరిగింది అన్నట్టు. అరౌండ్ 3 o'clockకి జరిగింది. సో ఒక బైక్ అతను ఈడ ఏమైందో తెలియదు కానీ అది బస్సు తాకింది అనుకుంటా, అతను గుద్దిందో ఏమో తెలియదు. ఆ బండి దాని కిందకి వెళ్ళిపోయింది. అట్లా అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. డ్రాగ్ చేసుకునేసరికల్లా స్పార్క్స్ వచ్చినాయి. స్పార్క్స్ వచ్చిన తర్వాత అది ఫైర్ అంటుకుంది బస్కి. బస్ అయిపోయిన తర్వాత అది డ్రైవర్ ఉన్నాడు కదా, అతనేమో దిగేసి వెళ్ళిపోయింది ఇక. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలే మాకు. సో అది ప్యానిక్ సిచ్యువేషన్లో మిగతా వాళ్ళందరూ చూసిన తర్వాత ఇక దగ్గర ఉన్న విండోస్ కానీ లేకపోతే అది ఏది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కానీ వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేసినాము. సో ఎవరికి దగ్గర ఉన్నది అది బ్రేక్ చేసిరు, బయటపడ్డారు. సో పడ్డ వాళ్ళు అరౌండ్ 10 అలా ఉండొచ్చు. సో మేము దిగిన వెంటనే ఒక 1 minute తర్వాత 2 minutes తర్వాత అది ఇంకెక్కువ అయింది. తర్వాత కొంచెం ఏసీ కంపార్ట్మెంట్స్ అవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరికి ఛాన్స్ దొరకలే. సో అది జరిగింది సిచ్యువేషన్. సో లోపల అంతా అది సఫోకేషన్ ఉండేది, అది ఆ పొగ వల్ల. సో ఎవరికి ఛాన్స్ దొరకలే వెళ్ళడానికి. సో ఉన్న ఛాన్స్ వెతుకొని వెళ్ళిపోయినాం. అది ఎమర్జెన్సీ విండోస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయినాయా, వెంటనే కొద్దిగా లేట్ అయిందా? ఇది ఏసీ కదా, ఏసీ కంపార్ట్మెంట్స్ అవి టైట్గా ఉంటాయి. సో ఎంతో ప్రెషర్ ఇస్తే కానీ అవి రాలే. సో అవి చేయడంలో కూడా కొంచెం ఇబ్బంది అయింది అందరికీ. సో దేవుని దయ వల్ల టైంకి వచ్చేసినాం అంతే. అది మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? అందించాను. సో చెప్పాను, వాళ్ళు కూడా వస్తున్నారు. సో కరెంట్ అయితే కాళ్ళు పెయిన్ ఉంది, చూడాలి అంతే. ఇదైతే ప్రస్తుతం తనకు కాలు నొప్పి ఉందని చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా తాను క్షేమంగా ఉన్నట్టు కూడా సమాచారం అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే బస్సు ప్రమాదం ఘటన నుంచి కూడా క్షేమంగా బయటపడిన హారిక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. హారిక గారు ఎలా ఉందండి? ప్రెసెంట్ బాగానే ఉన్నానండి. మళ్ళీ మాట్లాడతానండి, నేను ఫోన్లో ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి? ఏ సమయంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది? మీరు ఆ టైంలో ఎట్లా బయటపడ్డారు? సార్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను సార్. నాకు గొంతు రావడం లేదు ఇంతకు మించి. సో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. ఆ టైంలో 3:30 ఆ టైంలో జరిగింది. సో ఫుల్ ఫైర్ వచ్చేసి స్మోక్ వచ్చేసింది, ఏం కనపడలేదు. బ్యాక్ విండో బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాను అంతే సార్. మీకు ఎక్కడ దెబ్బలు తగిలినాయి? ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? నేను ప్రెసెంట్ బాగానే ఉన్నాను. నాకు హెడ్ ఇంజురీ అయ్యింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? అందించాను. తాను క్షేమంగా ఉన్నానన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్తున్నారు. మరొకరు కూడా ఏదైతే ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక ప్రయాణికుడు కూడా మన దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరిగింది? తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడు మాట్లాడలేను, కొంచెం అర్థం చేసుకుంటాను తర్వాత. తాను ప్రస్తుతం షాక్లో ఉన్నాను, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానంటూ కూడా ప్రయాణికుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ కూడా మన దగ్గర ఉన్నారు. ఎంతమంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు, ఎంతమంది ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఇంకా ఎంతమందికి ట్రీట్మెంట్ జరిగిపోతుంది? మా దగ్గర గుడ్ మార్నింగ్ అండి. మా దగ్గర టోటల్ యాక్సిడెంట్ కేసెస్ వచ్చేసి 12 members దాకా వచ్చారు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 members దాకా అడ్మిటెడ్ అయ్యారు ఫ్రాక్చర్స్ వల్ల. ప్రతి కేసుకి మా దగ్గర వచ్చినాక సర్జరీ వాళ్ళు, ఆర్థో వాళ్ళు, న్యూరో సర్జరీ వాళ్ళు కన్సల్ట్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసినాకనే అడ్మిషన్ చేశారు. ఇంజురీస్ ఉన్న వాళ్ళకందరికీ అడ్మిషన్ చేశాము. టోటల్ తెలంగాణ నుంచి దాదాపు 5 మంది ఉన్నారు, ఆంధ్ర నుంచి ఒక 2 ఉన్నారు, బెంగళూరు నుంచి 5 members ఉన్నారు. ఆ 5 members వెళ్ళిపోయినారండి. ప్రస్తుతం మా దగ్గర వచ్చేసి ఆర్థో అండ్ అడ్మిషన్ కేసెస్ 4 cases ఉన్నాయండి. మిగతావి చిన్న ఉన్నాయి, చూపించేసి డిస్పోజ్ అయిపోయినాయండి కేసెస్. ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి?
ఫ్రాక్చర్స్ ఉన్నాయండి. ఆ నలుగురికి కూడా పైనుంచి దుంకారు కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన చోట్ల అప్పుడు బయలాటరల్ ఒకరికి 2 చోట్ల కాళ్ళకు ఫ్రాక్చర్ యాంకిల్ దగ్గర అయింది. ఇంకా మిగతా ఇద్దరికి వచ్చేసి ఈ సూర్య అతనికి 2 కాళ్ళకు ఫ్రాక్చర్ అయిందండి. కాల్కెనియం దగ్గర కాళ్ళ యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. సత్యనారాయణ ఆయనకి ఓన్లీ లెఫ్ట్ లెగ్కి ఫ్రాక్చర్ అయింది. నవీన్ కుమార్కి లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయిందండి. హారిక అనేది హెడ్ ఇంజరీ ఉంది చిన్నది, దానికి లాసరేషన్ సూచరింగ్ మొత్తం వేసేసాము. అది కూడా ఓపీ బేసిస్ మీద ఉంది. సిటీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. గుణసాయి కూడా నార్మల్ ఉన్నాయండి. ఇదైతే ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నార్మల్గా ఉంది. కాళ్లకు